మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. మోకాలి లోతు వర్షపు నీళ్లతో పంజాగుట్ట మునిగిపోతే పక్కనే ఉన్న జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో వాన జాడ కనిపించలేదు. హైదరాబాద్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మోకాలి లోతు వర్షపు నీళ్లతో పంజాగుట్ట మునిగిపోతే పక్కనే ఉన్న జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో వాన జాడ కనిపించలేదు. హైదరాబాద్ లో ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తోంది. రైట్, ప్రస్తుతం పంజాగుట్టలో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో రామ్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. రామ్ ప్రసాద్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూడవచ్చు, గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో అయితే రానున్న 2 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదికలు జారీ చేసిన నేపథ్యంలో మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేటలో అయితే ఉన్నాము. ఉదయాన్నే ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే హైదరాబాద్లోని పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్ ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. మనం విజువల్ ద్వారా చూడవచ్చు. భారీ వర్షానికి అయితే ఇక్కడ అమీర్పేట్ ఈ ఏరియాలో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే ఉదయాన్నే కార్యాలయానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా రోడ్లపై నీరు నిలవడంతో అయితే వాహన చోదకులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈరోజు ఉదయాన్నే 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి భారీ వర్షం సుమారు గంట పాటు కురిసిన నేపథ్యంలో ఒక ఖైరతాబాద్ ఏరియాలో మాత్రమే 8.4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లయితే ఇప్పటికే ఇటు మనకు వాతావరణ శాఖ నుంచి అయితే సమాచారం అందింది. మనం చూడవచ్చు, ఈ వర్షాలు రానున్న 2 రోజుల పాటు కురుస్తాయని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు. ఈ క్రమంలోనే మనం ఇక్కడ వర్షానికి సంబంధించినటువంటి విజువల్స్ని కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉదయం నుంచి కురిసినటువంటి భారీ వర్షంతో చూడవచ్చు, వాహన చోదకులు అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే క్రమంలో ఇక్కడ భారీ వర్షం కారణంగా వరద నీటిలో కొన్ని వాహనాలు అయితే ముందుకు సాగలేనటువంటి పరిస్థితి. వర్షపు నీళ్ల కారణంగా భారీ వరదలో నుంచి వాహనాలు దాటలేక మధ్యలోనే ఆగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు సంబంధిత శాఖలకు సంబంధించి జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఇటు వాటర్ సీవరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎందుకంటే వాటర్ స్టాగ్నేట్ అయిన దగ్గర వాటర్ రిలీజ్ చేయడానికి ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అయితే ఇటు మెట్రో స్టేషన్ కింది భాగం ఏదైతే ఉందో పంజాగుట్ట, అమీర్పేట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా వచ్చి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం జరిగింది. మనం విజువల్ ద్వారా చూస్తున్నాం. ఇక్కడ వాటర్లో నుంచి బండ్లు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక వాహనం అక్కడే నిలిచిపోయి ఉంది. వర్షానికి వాహనాలు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షం కారణంగా ఇటు ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా ఉదయం కార్యాలయాలకు వెళ్ళే సమయం కావడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ సాధారణంగానే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వర్షం కారణంగా కొంతసేపు అయితే ఇటు మెట్రో స్టేషన్ల కింద భారీగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఇదే క్రమంలో భారీగా నిలిచినటువంటి వర్షానికి సంబంధించి అయితే ఇటు వాహనాలు కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. మనం వాహనాలను గమనిస్తున్నాం. ఇక్కడ వాటర్ను కూడా రిలీజ్ చేసేందుకు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులే కానీ అదేవిధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఇక్కడ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో అయితే వాటర్ను రిలీజ్ చేసేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ వాటర్ను రిలీజ్ చేసేటువంటి పరిస్థితిని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. వాహనాలన్నీ కూడా భారీ వర్షం కారణంగా మనం వాహనాల ట్రాఫిక్ను కూడా చూడవచ్చు. ఎందుకంటే ఒక్కసారి కురిసినటువంటి భారీ వర్షానికి అయితే ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా కొంత స్టక్ అయిన నేపథ్యంలో ఇటు రోడ్లు దాటుకున్న క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం అయితే, ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రధానంగా ఉదయాన్నే కార్యాలయానికి వెళ్ళే సమయం కావడంతో అందరూ కూడా ఒక్కసారికే రోడ్ల మీదకి రావడం, అదే సమయంలో భారీగా వర్షం కురవడం అయితే జరిగింది. ఈ భారీ వర్షానికి సంబంధించి ఇటు కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులతో పాటు కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతోంది. ముఖ్యంగా మనం అమీర్పేట బస్ స్టాప్ ఏరియాలో ఉన్నాం. భారీ వర్షం కారణంగా మనం చూడవచ్చు, ఇక్కడ బస్సులు ఆగుతాయి. ఇక్కడ దీనికి సంబంధించి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి విద్యార్థులందరూ కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో